మంచోడు మంచోడు అంటే మంచం ఎక్కి మీద ఉంచిండు అన్నట్టే ఉన్నది కదా ఏపీల కూటమి పనితీరు ఇస్తామన్న సూపర్ 6 పథకాలు అటకెక్కించిండ్లు ఎవ్వరు ఏం అడగకుండా పోలీసులతోని కథ నడిపిస్తున్నారు ఎవ్వడు నోరెత్తేతందుకు లేదు ఏంది అన్యాయం అని పుసుక్కున ఎవరన్నా అడిగిండ్లే అనుకో అంతే వాళ్ళను జీబులేసుకొని ఊరంతా తిప్పుతారు రోజు ఇదే పని ఇక మాజీ మంత్రి అనే మర్యాద సుత లేకుండా పోలీసులు ఏం చేసిండ్లో చూడుండ్రి ఏపీలో ఏడ చూసినా ఇదే లొల్లి వైసీపీ వాళ్ళనైతే అరి గోసబుచ్చుకుంటున్నారు కూటమి లీడర్లు అరే ఇదేందయ్యా అని అడిగితే పోలీసులు ఎంటర్ అయి మీదే తప్పని దబాయిస్తున్నారు ఇదేం పద్ధతి సార్ అని నిలదీస్తే తప్పు లేకున్నా వైసీపీ లీడర్ల మీదనే కేసులు బనాయిస్తున్నారు ఇగో ఇప్పుడు ఇక్కడ కూడా అదే పంచాది వైసీపీ మాజీ ఎమ్మెల్యే సీదిరి అప్పలరాజును మాజీ మంత్రి అని కూడా చూడకుండా సిఐ సారు ఏలు చూపెట్టుకుంటే ఎట్లా బెదిరిస్తున్నాడో చూడండి ఆయన చెప్పేది వినకుండా దబాయించుకుంటా బూతులు తిడుతున్నాడు మళ్ళా శ్రీకాకుళం జిల్లా వజ్రపు కొత్తూరు పోలీస్ స్టేషన్ కాడ జరిగిన లొల్లిది అసలు ఏమైందంటే వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన గూడ ధనరాజు వానకు కూలిపోయిన తన పశువుల షెడ్డును మళ్ళా కట్టుకున్నాడు ఆయనది అదే ఊళ్ళో ఉండే టీడీపీ వాళ్ళకి నచ్చలే దాంతో నా షెడ్డును ఊలగొట్టేదానికి వచ్చిండ్రు అడ్డం వచ్చిన ధనరాజు భార్యను కూడా కొట్టిండ్రట సరే ఇగో టీడీపీ వాళ్ళు మా షెడ్డును ఊలగొడుతున్నారు మా మీద కూడా దాడి చేసి కొట్టిండ్రు అని ధనరాజు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు ఏం చేసిండ్రో తెలుసా అలా ఫిర్యాదు తీసుకోకుండా బాధితులనే రోజంతా స్టేషన్లో కూసబెట్టిండ్రట ఆయనది ముచ్చట తెలిసి పోలీస్ స్టేషన్కి పోయిన అప్పలరాజు సారు ధనరాజు ఫిర్యాదును తీసుకొని రసీదు ఇవ్వాలని డిమాండ్ చేసిండు అగో గా ముచ్చట అడిగినందుకే సిఐ సార్కు కోపం వచ్చి మాజీ మంత్రి మీద బూతులు స్టార్ట్ చేసిండు చూసిండ్రు కదా ఎంత చక్కగా ఉన్నదో కూటమి పాలన మరి ఒక మాజీ మంత్రికే మర్యాద ఇస్తలేరు ఇల్లు అంటే ఇక నార్మల్ పబ్లిక్ పరిస్థితి ఏంది అనుకోబట్టిరట ఏపీ ప్రజలు